అండి గుడ్ ఈవినింగ్. ఈరోజు బెండకాయ బూందీ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి. టమాటా పచ్చిమిర్చి వేగిపోయిందండి. వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, మా పిల్లల కర్రీ ఇది, అందుకే కొంచెం అన్నీ తక్కువ వేస్తున్నాను. ఒక పక్క రైస్ కూడా అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత టమాటా వేస్తున్నాను. కొంచెం ఉప్పు యాడ్ చేస్తాను టమాటా మగ్గిపోవడానికి. ఒక 10 నిమిషాలు ఉడకాలండి, మగ్గనివ్వాలి టమాటా అంతా. టమాటా ఆనియన్ బాగా మగ్గిపోయిందండి. ఇలాగా మగ్గిపోయాక కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక మగ్గడానికి ఉప్పు వేసుకున్నాను కదా, సరిపోతుంది నాకు. కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకుని ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్న బెండకాయ ముక్కలను ఇలా కడిగేసుకున్నాను, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. బెండకాయ ఉడికాక బూందీ వేయాలండి. ఒకసారిగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్. వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది ఉడికిపోవాలండి. కర్రీ ఉడుకుతుంది. కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలి మనము. వాటర్ ఎందుకంటే బూందీ కూడా యాడ్ చేయాలి కదా. ఇది కూడా బూందీ తీసుకున్నాను. ఇంత బూందీ ఇది కూడా ఇంట్లో తయారు చేసిందే అండి. బూందీకి మొత్తం గ్రేవీ అంతా పట్టాలి కదా, అందుకని. పులుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి. పులుపు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. మా ఇంట్లో అంత పెద్దగా పులుపు తినం. పులుపు వేసుకుంటే ఇంకా టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లలకని పులుపు యాడ్ చేయట్లేదు. ఒక 5 మినిట్స్ మగ్గిపోవడం. ఇప్పుడు 10 మినిట్స్ అయింది కదండి. కర్రీ చూద్దాం ఎలా ఉందో. అయిపోయింది కర్రీ రెడీ. బూందీ బెండకాయ కర్రీ ఎంతో టేస్టీగా ఉండే. కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలి, ఎందుకంటే బూందీ ఇంకేది కొద్ది గ్రేవీ ఉండదండి. గ్రేవీ కర్రీ కదా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.